149వ పేజీ. శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్య పారాయణ గ్రంథము 19వ అధ్యాయము. అంశాలు: సాయి సూక్తి 2. నమ్మిన వారి సర్వభారాలు తనవిగా చూసే సాయి సన్యాసిరాజు కదా. భక్తరక్షణకు సర్వం తానే అయిన సాయి. శ్రీ సాయి సూక్తి: ఎద్ది కలదను చుంటిమో అద్ది లేదు, ఎద్ది లేదను చుంటిమో అద్ది కలదు, ఉన్నదొక్కటే దైవంబు ఎన్నటికిని, లేని దయ్యను లోకంబు కానరయ్య. బాబా. బ్రహ్మ సత్యం జగన్మిథ్య. దృశ్యమానమైన సర్వ జగత్తు అనిత్యము. అట్టి అనిత్యములైన వాటిని శాశ్వతమని భ్రమించి పరుగులు పెట్టే మానవుడు శాశ్వత బ్రహ్మానందాన్నిచ్చే పరమాత్మను మరిచి పతనమవుతున్నాడు. అణువున కనిపించే దైవశక్తియే నిత్యము సత్యము. కనబడే వృక్షానికి కనబడని వ్రేళ్లు కదా ఆధారం. కనబడే సర్వం కనబడని దాని మీదనే ఆధారపడి ఉన్నది. 2. నమ్మిన వారి సర్వభారాలు తనివిగా చూచే సాయి. 1968వ సంవత్సరములో ఒక సంఘటన జరిగింది. అనకాపల్లి స్టేట్ బ్యాంకులో పనిచేస్తున్న సన్యాసిరాజు గారి అమ్మాయికి మూర్ఛలు వచ్చే అనారోగ్యం వలన స్వామి దగ్గరకు పుటపర్తి తీసుకుని వెళ్లారు. దర్శన సమయంలో కూతురి విషయం స్వామితో విన్నవించగా వెయిట్ ఆగు అన్నారు. ఆ మాట మీద ఆయన ఆగిపోయారు. ఆయన డ్యూటీలో చేరవలసిన కాలం ఆసన్నమైంది. అయినా ఆయన స్వామి మాటలు నమ్మి వెయిట్ చేస్తూనే ఉన్నారా? అలా వెయిట్ చేస్తూనే 2 నెలలు గడిపారు. మరో 15 రోజుల తర్వాత స్వామి అతనిని ఇంటర్వ్యూకు పిలిచి విభూతి సృష్టించి కొంచెం అమ్మాయి నోట్లో వేసి కొంచెం విభూతి వడలంతా రాయమన్నారు. ఇక మూర్ఛలు రావని చెప్పి ఇంటికి వెళ్ళమని సెలవు ఇచ్చారు. ఉద్యోగం ఉందో ఊడిందో అని భయపడుతూ స్వస్థలం చేరుకున్నాడు రాజు. ఉదయం ఆఫీసుకు వెళ్ళగా 2 నెలల తర్వాత వచ్చిన రాజుని ఇన్నాళ్ళు ఏమేమని ఎవరూ ప్రశ్నించలేదు. ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని భయంతో తన సీట్లో కూర్చోగానే ఆఫీసరు పిలుస్తున్నాడని కబురు వచ్చింది. వెళ్ళగానే ఆఫీసరు అతనికి ముభావంగా ఒక కవరు ఇచ్చాడు. ముచ్చెమట్లు పోసాయి రాజుకి. ఇదేమన్నా ఉద్యోగం నుండి తప్పిస్తున్నదనో తత్సంబంధమైనదేదో అని విప్పి చూడగానే ఆశ్చర్యకరంగా 2 నెలలు డ్యూటీలో నీవు బ్యాంకుకై చేసిన కృషికి నీకు ప్రమోషన్ ఇస్తున్నాము అని ఉంది. అది చదివి బిత్తిరిపోయిన రాజు మెల్లగా తన తోటివారితో ఆప్తమిత్రులతో తాను పుట్టపర్తిలో 2 నెలలు ఏ విధంగా ఉండిపోయాడో చెప్పాడు. వారలా ఆశ్చర్యపడి, నిన్ను రోజు ఆఫీసులో చూస్తూనే ఉన్నాము కదా, మరి పుట్టపర్తిలో ఉండడం ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు అతనికి బాబా లీల అర్థమైంది. స్వామి తనను వెయిట్ అని ఊరుకోక తనని స్వార్థానికై నమ్మిన భాగ్యానికి తన స్థానంలో ఉండి ఉద్యోగ నిర్వహణ చేయటం, ఇక రావనుకున్న 8 లక్షల రూపాయలు బెల్లం వ్యాపారస్తుల నుండి స్వామి తన రాజు రూపంలోనే వసూలు చేయటం జరిగిందని, అలా చేయటం వల్లనే ఈ ప్రమోషన్ తనకు వచ్చిందని అర్థమయ్యి అవాక్కైపోయాడు. అక్కడ పుట్టపర్తిలో 2 నెలల పాటు ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్వామి రాజుగారికి దర్శనం ఇచ్చారు. ఇక్కడ రాజుగారి రూపంలో తామే ఉద్యోగ నిర్వహణ చేశారు. అలా 2.5 నెలల పాటు 2 ప్రదేశాల్లో 2 పాత్రలు నిర్వహించారు స్వామి. 2 నెలలేమిటి, సర్వచరాచర సృష్టి తమ యొక్క స్వరూపంగా చెప్పే స్వామి పలుకులకు ఇది కేవలం ఒక ప్రత్యక్షమైన అల్ప నిదర్శన లీల మాత్రమే. 3. సర్వం తానే అయిన సాయి. షిరిడి అవతారములో స్వామి తామే జట్కా గుర్రంగా, ఆ జట్కా చోదుకునిగా, గుమ్మస్తాగా అన్నీ తామే అయ్యి బాలభవ అనే భక్తుని ద్వారా బాబా దీక్షిత్ కుమార్తెకు విభూతి పంపిన సంఘటన మనకు తెలుసు. అంతేకాక తాను గర్వాల్ క్షత్రియుడనని చెప్పడంలో తాను రాబోయే అవతారం క్షత్రియుల ఇంట్లో రాబోతుందన్న రహస్య సంకేతాన్ని కూడా అందించారు. ఈ అవతారంలో కూడా అటువంటి లీలనే తమ భక్తురాలి భర్త అయిన ఒక మిలిటరీ ఆఫీసర్ను ఆత్మహత్య ప్రయత్నం నుండి రక్షించేందుకు ప్రకటించారు స్వామి. భోపాల్లో నివసించే ఒక భక్తుడు మిలిటరీ ఆఫీసర్ తన ఆఫీసు గొడవలతో విరక్తి చెంది ఇంటికి వచ్చి రివల్వర్తో ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. ముందు రివల్వర్ పనిచేస్తుందో లేదో చూచేందుకు గాలిలో పేల్చి చూసుకున్నాడు.
అతని భార్య స్వామి భక్తురాలు. ఆ సమయంలో ఆమె ఇంటి వద్ద లేదు. స్వామి ఆ సమయంలో కొడైకెనాల్లో ఉన్నారు. భోపాల్లోని ఆ భక్తుడు తనను కాల్చుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు కొడైకెనాల్లో స్వామి అందరూ వినేట్టుగానే కాల్చుకోవద్దు అన్నారు. కొడైకెనాల్ భక్తులకు స్వామి మాటకు ఆ సందర్భం తెలియలేదు. ఇక్కడ భోపాల్లో ఆ ఆఫీసర్ తన రివల్వర్ ట్రిగ్గర్ నొక్కేలోపునే వారి మూసి ఉన్న తలుపును ఎవరో గట్టిగా కొడుతున్నట్లు అనిపించింది. అతను రివల్వర్ను దిండు కింద దాచిపెట్టి వెళ్లి తలుపు తెరవగా తన పాత స్నేహితుడు భార్య సమేతంగా వచ్చి ఉన్నాడు. అతను కొంతసేపు అతనితో మాట్లాడి ఆ ఇంట్లో అతని భార్య లేని విషయం గమనించినందున ఆతిథ్యం విషయం ఆలోచించవద్దని చెప్పి తాము తమ ఇద్దరికీ తెలిసిన ఇంకొక మిత్రుని ఇంటికి వెళుతున్నట్లు తెలిపి మరోసారి తప్పక అతని ఆతిథ్యం స్వీకరిస్తానని చెబుతూ గడప దాటి వెళ్ళిపోయారు. అంతసేపు వారి మాటల్లో మునిగి ఉన్న ఆఫీసర్ వాళ్ళు వెళ్ళిన తర్వాత తన రివల్వర్ తీసేందుకు ప్రయత్నం చేయగా అది కనబడకపోవడంతో ఆశ్చర్యపోయాడు. తన అతిథులుగా వచ్చిన భార్యాభర్తలు వెళతామన్న మిత్రుని ఇంటికి వెళ్ళి వారి రాకను గురించి విచారించగా వారెవరూ రాలేదని తెలిసింది. ఆశ్చర్యంతో ఉన్న అతనికి ఆనాటి సాయంత్రం కల్లా వచ్చిన టెలిగ్రామ్ చూచుకున్నాక ఆశ్చర్యం మరింత అయ్యింది. ఆ టెలిగ్రామ్లో వ్రాయబడిన విషయం పరికరం నా దగ్గర ఉంది అని. కొంతసేపటికి ఇదంతా స్వామివారి అద్భుత లీల అన్న విషయం అతనికి అవగాహన అయింది. తన రక్షణ కోసం స్వామి చేసిన ఆ చమత్కారం అతని కంట నీరు తెప్పించింది. తన భార్య బాబా భక్తురాలు కాబట్టి భక్తుని కోసం అనేక రూపాలు దాల్చి కాపాడే బాబా తనను ఆత్మహత్య నుండి కాపాడేందుకు ఇలా చేశారని తెలుసుకొని దంపతులు ఆనందించారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు. భక్తులు వాటిని మనస్ఫూర్తిగా నమ్మి తమ నమ్మకాన్ని దృఢం చేసుకొని ఆనందాన్ని అనుభవించాలి. భక్తిని పెంపొందించుకోవాలి. తమ నమ్మకాన్ని దృఢం చేసుకొని ఆనందాన్ని అనుభవించాలి. భక్తిని పెంపొందించుకోవాలి. ఆర్తత్రాణపరాయణం జగన్మాతృ స్వరూపకం సతతో ధారణం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 152వ పేజీ.